ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. మీరు ప్రతిరోజు వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేస్తూ మరి దేవుని పరిచర్యలో పాలి భాగస్థులై ఉన్నందుకు ప్రభువు తగిన దీవెన మీకు అనుగ్రహించును గాక. మరి దేవుని కృప మీకు తోడై మీ కుటుంబానికి నిరంతరము ఆయన కాపుదల భద్రత కలుగును గాక. ఆమె ఈరోజు వాక్యం నిమిత్తం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆమె సిలువ వేయబడడంలో మెయిన్ రీజన్ ఇక్కడ చాలా క్లియర్గా మరి రాయబడి ఉందండి. ఎందుకు యేసుప్రభు సిలువ వేయబడ్డారంటే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా ఎవరిని నశింపచేశారంటే మరణము యొక్క బలము కలిగిన అపవాదిని. అంటే యేసుప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగం ఏంటయ్యా అంటే మరణాన్ని నశింపజేశాడు. మరణమునకు అధికారి అయిన అపవాదిని నశింపచేయడానికంట. అంటే ఈ మరణ బలము గలవాణిని నశింపచేయడానికి అంటే యేసుప్రభు సిలువలో సాతాను యొక్క క్రియలు, వాడి యొక్క బలము, వాడి యొక్క సామర్థ్యం, వాడి యొక్క ప్రణాళికలు యేసయ్య నశింపజేశాడన్నమాట. అంటే శత్రువుని నశింపజేయడానికి యేసుప్రభు మరణించారు. ఇది చాలామందికి అర్థం కాదండి. యేసుప్రభు సిలువ వేయబట్టం ఏంటి, యేసుప్రభు దెబ్బలు తినేటువంటి, యేసుప్రభు కొడితే చనిపోవడం, ఆయన చనిపోవడం ద్వారా అపవాది నశిస్తున్నాడు. అక్కడ మరణ బలం నశిస్తుంది, అక్కడ మరణపు ముళ్ళు విరుగుతుంది. అక్కడ అపవాదిని నశింప చేయడానికి ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. అంటే ఆయన మరణము ద్వారా అపవాది మరణం ఉంది. అంటే యేసుక్రీస్తు మరణము ద్వారా అపవాది యొక్క ప్రణాళికలన్నింటినీ స్మాష్ చేశాడు ఆయన. ఆమె అంటే అపవాది మనుషులను మరణము ద్వారా భయానికి లోన్ చేసి భయానికి భయభ్రాంతులను చేసి మనుషులను మరణ భయం చేత లోపరుచుకోవాలి అని అపవాది వేసిన ప్రణాళికను యేసయ్య సిలువ ద్వారా ఆ ప్రణాళిక నశింపజేశాడు. అపవాదిని నశింపజేశాడు. వాని యొక్క క్రియలను నశింపజేశాడు. బలాన్ని, మరణపు బలాన్ని ఆయన విరిచివేశాడు. దాస్యపు బలాన్ని ఆయన కొట్టివేశాడు. అందుకే రాయబడింది కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. యేసయ్య మరణమును జయించాడు, మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన అపవాది యొక్క ప్రణాళికను నశింపచేశాడు. హల్లెలూయా. యేసుప్రభు సిలువ వెనక ఎంత గొప్ప మర్మము దాగబడి ఉందండి, ఎంత గొప్ప ప్రణాళిక దాచబడి ఉందండి. ప్రజలకు అర్థం కాల, మనుషులకు అర్థం కాల, అపవాదికి అర్థం కాల. అపవాది అనుకున్నాడు కదా, యేసుప్రభుని సిలువేసేస్తే, యేసుప్రభుని కొట్టి చంపేస్తే ఇక నా ప్రణాళిక నెరవేరిపోద్దని అపవాది అనుకుంటే యేసయ్య మరణము ద్వారా వాడి ప్రణాళిక నశించిపోయిందని వాడికి అర్థం కాల. ఇక్కడ ప్రభు ఎంత క్లియర్గా చెప్తున్నారు, మరణము ద్వారా నశింప చేయుటకు ఏమండి అపవాదిని, అలాగే మరణము యొక్క బలము గలవాణిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మరణ బలము గలవాణిని నశింప చేయడానికి, అపవాదిని నశింప చేయడానికి యేసయ్య తాను మరణించాడు. ఆమె విడిపించడానికి మరణించాడు, అపవాది నశింప చేయడానికి మరణించాడు, మరణ భయమును తొలగించడానికి మరణించాడు. సో ఈరోజు మనకి మరణ భయం లేదు, అపవాది భయం లేదు, ఏమంటే దాస్యపు భయము మనకి లేదు. యేసయ్య సిలువ ద్వారా వాటన్నిటిని విరగొట్టాడు. నువ్వు ధైర్యముగా నిత్య జీవమునకు వారసులముగా మనం బ్రతకొచ్చు. ప్రభు అపవాది నశింపచేసి మనల్ని నిత్యరాధ్య వారసులకు మార్చాడు. దేవుడు అట్టి కృపా దీవెనలు మనందరి మీద కుమ్మరించునగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.